ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, మరో 48 గంటల్లో నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ సాయి తండ్రి మీద నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఈరోజు ఎప్పుడు కూడా నీకు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు ఈ సందేశం ద్వారా వినబోతున్నావు. నేను చెప్పే మాటలు నీ మనసుకు ఎంతో సంతోషాన్ని తప్పకుండా కలిగిస్తాయి. మరో 48 గంటల్లో నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని ఈ బాబా నీకు చూపించబోతున్నాడు. తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు. నువ్వు ప్రాణంగా ఇష్టపడిన నీ బంధం నీకు దూరమైందని బాధపడుతున్నావు కదా. నీకు ఇష్టమైన నీ బంధం నిన్ను ఎంతగానో బాధ పెడుతుందని చాలా బాధపడుతూ ఉన్నావు. ఎంతో వేదన చెందుతూ ఉన్నావు కదమ్మా. నేను చెప్పేది విన్నావా అంటే నీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది. నీ బంధంలో మార్పు తీసుకొని వస్తాను. నా బిడ్డకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా బాధలో ఉన్నావు. నా బంధం నాకు దగ్గర అవుతుందా, లేదంటే నా బంధంలో మంచి మార్పు వస్తుందా లేదా అని అనుకుంటున్నావు కదా. నేను చెప్పేది వింటే నీకు ఖచ్చితంగా నా మీద నమ్మకం అనేది తప్పకుండా కలుగుతుంది. నా భక్తురాలు జీవితంలో నేను చేసిన ఈ అద్భుతాన్ని తప్పకుండా తెలుసుకో. నువ్వు తెలుసుకున్నావంటే ఎంతగానో సంతోషపడతావు. అదేంటంటే ఒక భక్తురాలు బాబాగారు అంటే ఆవిడ చాలా భక్తి అన్నమాట. బాబాగారంటే చాలా నమ్ముకుంటూ ఉండేది కూడా. చాలా ఇష్టం ఆవిడకి బాబాగారంటే. ఎన్నో కష్టాలంటే భర్త అసలు అర్థం చేసుకునే వారు కాదు. పిల్లల్ని చదివించుకుంటూ అలాగే 4 ఇళ్లలో పని చేసుకుంటూ ఉండేది. తన భర్త చాలా బాధ పెట్టేవారు. ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు కూడా తాగేసి రావడం కానీ, ఎప్పుడు కూడా తనతో గొడవ పడడం ఉండేదన్నమాట. ఇంట్లో ఏం తీసుకురాలేకపోవడం, తను తాగుడికి అలవాటు పడి ఎంతో మానసికంగా ఇబ్బంది పెట్టేవారు. తన భర్త ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. పిల్లల్ని కూడా పట్టించుకునేవారు కాదు. తన భర్త పిల్లల్ని పట్టించుకోకపోవడంతో తానే చదివించాలనే ఉద్దేశంతో పిల్లలకు మంచి జీవితం అయితే ఇవ్వాలని 4 ఇళ్లలో పని చేసుకుంటూ ఆమె జీవితం గడుపుతూ ఉండేది. ఆమె ప్రతిరోజు కూడా తన కష్టాన్ని బాబాతో చెప్పుకుంటూ ఉండేది. బాబా, ఏంటి నాకు ఈ కష్టాలు? నా భర్తతో మార్పు అనేది రాదా? తను చేసే పనిలో మమ్మల్ని పోషించలేడా? ఎందుకు తండ్రి ఈ బాధలు నాకు పెడుతున్నావని ప్రతిరోజు కూడా అడుగుతూ బాధపడుతూ ఉండేది. కనీసం ఎంత చేసినా తినడానికి తిండి ఉండేది కాదు. ఇంకా పిల్లలు భర్త తినేసి వెళ్ళిపోయేవారు. తను కొంచెం కూడా ఉంచేవారు కాదనమాట. పిల్లలకి కూడా తెలియదు కదా, పిల్లలకి ఆకలి వేస్తే తినేస్తారు. కనీసం భర్త కూడా పట్టించుకునేవారు కాదు. సరైన తిండి లేదు. 10 నిమిషాలు మనశ్శాంతిగా పడుకుందామంటే కూడా మనశ్శాంతి అనేది కలగడం లేదు. నాకే ఎందుకు ఈ కష్టాలు, బాధలని బాధపడుతూ ఉండేది. ఒకరోజు తను పని చేసుకునే చోట వాళ్ళ ఇంట్లో యజమాని ఇంట్లో డబ్బులు అనేవి కనిపించవు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈమెను అనుమానిస్తారు. డబ్బులు కనిపించడం లేదు, నువ్వే తీసావని ఈమెని అవమానించి ఎంతో పనిలో నుంచి తీసేశారు. పాపం ఈవిడ ఎంతో బతిమలాడుతున్నా చెప్పినా వాళ్ళు ఏమాత్రం కూడా వినలేదు. నాకేం తెలియదు, నాకు ఏ పాపం తెలియదని చెప్పినా కూడా చులకన భావంతోటే ఆమె చెప్పింది కొంచెం కూడా వినకుండా పనిలో నుంచి తీసేశారు. ఉన్న పని కూడా పోయింది. బ్రతుకు తెరువు ఎలా అని బాధపడుతూ పస్తులుంటూ బాబా గుడి కనపడితే అక్కడ వెళ్ళి ఆమె గుడిలో కూర్చుంది. గుడిలోనే బాబాని చూస్తూ, బాబా, ఎందుకయ్యా నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు? నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాకున్న ఒకే ఒక పని కూడా పోయింది. లేనిపోని నిందలు వచ్చి పడ్డాయి. ఏదో ఒక దారి నాకు చూపించు. భర్త అనేవాడు భరించేవాడు కావాలని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా బాధపడుతూ ఉన్నాడు. నేనేం చేయాలి? నాకు ఏమీ అర్థం కావడం లేదని ఏడుస్తూ అలాగే గుడిలోనే నిద్రపోయింది. అప్పుడు మన బాబాగారు అంటే ఆమె కలలో కనిపించి ఇలా చెప్తారంట, తల్లి, నీకు ఏమాత్రం కూడా బాధపడక, నీ కష్ట ఫలాలు అన్నీ కూడా, కర్మఫలాలన్నీ కూడా ఈ రోజు నుంచి తొలగిపోతున్నాయి. నీకున్నటువంటి పని అంతా కూడా నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను. నువ్వు ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే
నీ భర్తలో మంచి మార్పును తీసుకొని వస్తున్నాను. అతడు కష్టపడి నిన్ను, నీ పిల్లల్ని పెంచి పోషిస్తాడు. ఇది నిజమైన బాబా అని అనుకుంటున్నావు కదా. బాబాగారు కలలో అతనిలో మార్పు చూసి నువ్వు ఎంతో సంతోషిస్తావు కనిపించి ఆమెకు చెప్పారంట. ఆమె సడన్గా నిద్ర లేచేసరికి బాబాగారు ఉండరు. ఇది ఆమె అనుకుంటుందన్నమాట. ఇదంతా కలనే అనుకుంటూ ఇంకా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి భర్తలో ఏదో తెలియని మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే పనిలో నుంచి ఆమెను తీసేశారు కదా. ఇంకా ఏమైనా సరే ఇంట్లోనే ఉంటుంది. కుటుంబం ఎలా గడుస్తుందో అని అతనికి అర్థమైంది. బాబాగారు మార్పు తీసుకువచ్చారు. భార్య పిల్లలను చూసుకోవాలనే ఆలోచన తనలో కలిగేలా బాబాగారు చేశారు. ఇంకా అప్పుడు అతను ఏదో ఒక కూలి పని చేసుకుంటూ చక్కగా వచ్చిన డబ్బులతోనే భార్యకు చేతికి ధనాన్ని ఇచ్చేవారు. ఆమెను చక్కగా చూసుకుంటూ డబ్బులను వినియోగించి పిల్లలకు, భర్తకి శుభ్రంగా వండిపెట్టి తను కూడా తినేది. అతను మెల్లమెల్లగా తాగుడు కూడా మానేశాడు. తాగుడు మానేసి చక్కగా ఆమెకి కొంచెం ఎక్కువగా సంపాదించడం మొదలుపెట్టాడు. ఇంకా ఎక్కడికి వెళ్లకుండా చక్కగా భర్త శుభ్రంగా వండి పెట్టుకొని పిల్లల్ని, భర్తను సరిగా చూసుకొని బాబాగారు నిజంగా ఉన్నారు, బాబాగారి కళలో చెప్పిందంతా కూడా నిజంగా జరిగిందని బాబాగారి పాదాలు వదలకుండా తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి కూడా బాబాగారు చేసిన మేలు గుర్తుంచుకొని ప్రతి వారం కూడా చక్కగా పూజించి ప్రతిరోజు కూడా బాబాగారిని స్మరించడం, ఆయన పాదాలను అయితే ఆమె ఇప్పటికీ కూడా వదలలేదు. భార్య పిల్లలని, ఇద్దరిని పిల్లలతో సంతోషంగా హాయిగా గడిపారు. విన్నారు కదండి, బాబాగారి భక్తురాలి జీవితంలో చేసినటువంటి ఈ మిరాకిల్ ఎంతో మందికి చాలా సంతోషాన్ని కలిగించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా సరే ఓపిక పట్టి ఉంటే మన జీవితంలో మంచి మార్పు అనేది బాబాగారే తప్పకుండా మనకు తీసుకొని వస్తారు. ఏ కోరిక అయినా సరే మనకు మన బాబాగారు తీసుకొస్తారనే నమ్మకంతోనే ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే మీకు మీ బంధం కూడా దూరమైందని బాధపడినా సరే మీరు ఏమాత్రం కూడా బాధపడకండి. భారమంతా కూడా బాబాగారికి అప్పచెప్పి ఆ బంధంలో మార్పు రావాలని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. తప్పకుండా బాబాగారు మంచి మార్పునైతే తీసుకొస్తారు. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. బాబాగారు ఏం చేసినా సరే మీ మంచి కోసమే కదా. నేను ఒక విషయం చెప్తాను. నువ్వు ఎవరినైతే అంటే నీ భర్తలో మార్పు తేవాలంటే తప్పకుండా ఆలస్యమైనా సరే మార్పు తీసుకొని వస్తానమ్మా. కానీ నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించి ఇచ్చావో వారు నిన్నే వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మాట ఇచ్చాను కదా. వారికి నీ మీద ప్రేమ అంటే మాత్రమే నేను అలా చూస్తాను. ఎందుకో చెప్పనా? నీ మీద ప్రేమ లేకుండా బలవంతంగా తెచ్చినా సరే ఆయన మళ్ళీ ఏదో ఒక సాకు చెప్పి, అంటే ఆయన అయినా సరే ఎవరైనా సరే ఏదో ఒక సాకు చెప్పి మళ్ళీ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. ఆ బాధని నువ్వు తట్టుకోలేవు. కాబట్టి మీరిద్దరూ కూడా సంతోషంగా, ప్రేమగా, అంటే ప్రాణంగా ఇష్టపడే చిన్న గొడవల వల్ల విడిపోతే మాత్రం తప్పకుండా ఆ గొడవలన్నీ కూడా పోయి మీరిద్దరికీ కూడా కలిపే మార్గం అనేది చేస్తాను. అప్పుడు మీరు జీవితంలో అంటే గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకొని సంతోషంగా జీవించడం అంతే తప్ప నీకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది లేదు అనేది అది అపోహ మాత్రమే. ప్రేమ లేకపోతే మాత్రం అతను తిరిగి వచ్చినా సరే వృధా కదా, ఎటువంటి ప్రయోజనం అనేది లేదు అని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూనే ఉంటాను. ఇక నుంచి నీ జీవితంలో అన్ని మంచి శుభకరమైన రోజులే అని మరలా గుర్తు చేసి చెప్తున్నాను. ఎప్పుడు కూడా నా దివ్య దృష్టితో చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావని, మరలా అనేక రకాలైనటువంటి అద్భుతాలను నువ్వు చూస్తావని చెప్తున్నాను. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి గొప్ప శుభవార్తను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నటువంటి నీకు ప్రశాంతమైన జీవితాన్ని నేను అందించబోతున్నాను. నువ్వు కోరుకున్న ధనాన్ని అందుకోబోతున్నావు. నీ మనసులో బాధను తొలగించుకొని ఇకనైనా సరే నీ సాయి తండ్రి చెప్పే మాటలు విను. నువ్వు చేసినటువంటి కార్యాల్లో విజయం అందలేదని బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావు కదా. నేను చెప్పే మాటలు ఆలకించు. నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది విన్న తర్వాత నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు. ఎవరో నీకు తెచ్చి ఇవ్వరమ్మా అలా అని అప్పు కూడా కాదు. నువ్వు ఇప్పటి వరకు ఏ పనినైతే తలపెట్టావో, ఏ కార్యానైతే తలపెట్టావో ఆ కార్యంలోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానం కలగబోతుంది. నీకు సహాయం అయితే తప్పకుండా అందబోతుంది. నీకంటూ గుర్తింపు లేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఎవరైతే నిన్ను మెచ్చుకోవాలని ఆరాటపడుతున్నావో, ఎవరైతే ఉన్నత స్థానాన్ని చూసి నువ్వు కూడా అదే స్థాయికి రావాలని అనుకుంటున్నావో, నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కబోతుంది. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ముందుకు సాగుతుంది.
నువ్వు తలపెట్టిన కార్యంలో నువ్వు ఎంతో శ్రమించావు, ఎంతో కష్టాన్ని చిందించావు. నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకోబోతున్నావు. ఎవరు నీకు ధన సహాయం అనేది అందించరు, అవసరం కూడా లేదు. అలానే నీకు అప్పుగా కూడా ఇవ్వనవసరం లేదు. నీ కష్టమే నీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది. నా ద్వారా నీకు ఏ కార్యానికైనా సరే సహాయం అనేది అందబోతుంది. స్వయంగా నేనే మీ ఇంటికి రాబోతున్నాను. నువ్వు నా బిడ్డవి. నువ్వు దుఃఖించకూడదు. నువ్వు దుఃఖిస్తే నేను చూడలేను. నీకు తప్పకుండా నా ద్వారా సహాయం అనేది తప్పకుండా అందుతుంది. ఆ సహాయం కూడా రానే వచ్చింది. ఎవరు నీకు సహాయం చేయలేదని, అందించలేదని నీ బంధువులు నిన్ను నిందిస్తున్నారని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. నీకు అండగా నేనుంటాను కదా. నీకు ఈ సందర్భంలో ఒక మాటను చెప్పాలనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి మాత్రమే అలాగే ఏర్పడుతూ ఉన్నాయని విషయాన్ని గుర్తుంచుకో. మనతో అవసరం తీరిపోయిన తర్వాత పట్టినట్లుగా ఉంటారు. కాబట్టి అలాంటి వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవితానికి సరిపడా ధనం నీకు తప్పకుండా అందబోతుంది. తప్పకుండా నా ద్వారా అయితే నీకు సహాయం అందుతుంది. నీవు ఉన్నత స్థానాన్ని చూసి నీ బంధువులు, నీ చుట్టుపక్కల వారు కూడా నీ వశం అవుతారు. నువ్వు ఏ విధంగా వారితో మసులుకోవాలో, సంతోషంగా ఉండాలో నీ గతాన్ని బట్టి అర్థం చేసుకో. అది అధికంగా ఉంటే అధికంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఈ విధంగా నమ్మావంటే ముందు రోజులు నువ్వు మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు. తదేకంగా ఎవరిని నమ్మొద్దు. అంటే ఎందుకలా అంటున్నానంటే, ప్రస్తుత సమాజంలో ఎవరికి వారే గందరగోళమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదని గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మునిగి తేలిపోతున్నారు. నువ్వు కష్టాల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్ను పట్టించుకోనే లేదు, నిన్ను పలకరించలేదు. నిజమే కదా. వారి దగ్గర పుష్టిగా ఉన్నా కూడా నీకు సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాంటి వారు ఇక నువ్వు ఉన్నతమైన స్థానంలో ఎప్పుడు కూడా ఉంటావు. కాబట్టి నీ చెంతకు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మీదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రతి పైసాకి కూడా విలువనిస్తూ నీ కుటుంబానికి అవసరమైనవి అన్నీ అందించు. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు కోల్పోయిన జీవితం నీకు మరలా అందబోతుంది. సంతోషకరమైన జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. బాధపడద్దు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసిన తర్వాత బాధపడే దానికన్నా ఆలోచించి మొదలుపెట్టు. ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకు తిరిగే రోజులు రాబోతున్నాయి. ఇంకా కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు. ఇతరులు బాధ పెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో. అలా చేస్తే నీకు బంగారు లాంటి భవిష్యత్తుని జీవితానికి ప్రసాదిస్తున్నాను. అన్ని విజయాలు కూడా నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయి ఉండగా నీకెందుకు భయం చెప్పు. ఇంకా దిగులు పడద్దు. కడుపు నిండా తిని కంటి నిండా పడుకొని ఎన్నో రోజులైంది కదా. నిద్ర పట్టక పడిన బాధలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. బాధించేవారు మనుషుల మాటలు ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉన్నాయి కదమ్మా. నేనంతా చూస్తూనే ఉన్నాను. చూసి కూడా ఇలా నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా నీ జాతక ప్రభావం. నీ జాతకంతో లోపాలు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నీ జాతక దోషాలు తొలగించి నీ జీవితంలో సుఖ సంతోషం వచ్చేలా నేను చేస్తాను. అలాగే ఎవరో బాధ పెడుతున్నారని, ఎవరో నిన్ను అనుకుంటూ ఉన్నారని నువ్వు అనుకుంటూ ఉండొద్దు. నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. అనవసరంగా గౌరవ మర్యాదలు, ఎదురు ప్రశ్నలు విన్నంత వరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ప్రశ్నలు వేస్తే మనకి ఎదురు దెబ్బలు. ఎప్పటికీ కూడా మనుషుల బాధలు ఎప్పుడు ఎవరి మనసు ఎలా మారుతుందో చెప్పలేం. కాబట్టి ఎవరి గురించి కూడా అతిగా ఆలోచించొద్దు. నీ భవిష్యత్, నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించు. ఎవరైనా ఎప్పుడైనా సరే నిన్ను వద్దు అని అనుకుంటే వారిని ఎప్పుడు కూడా తిరిగి బ్రతిమలాడి చూడొద్దు. అలా చేస్తే నువ్వు చాలా చులకన అయిపోతావు. నీకు మిగిలేది అవమానమే. నీ మనసుకు గాయపరిచిన వారిని మర్చిపో. నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో. నీ చిరునవ్వులకి కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సారించు. నీ బాధను మర్చిపో. అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో. నేను చెప్పిన ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడు నువ్వు తెలుసుకునే మసులుకో. నీ జీవితంలో కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. నేనున్నాను కదా. శత్రువుల బాధ ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నావు కదా. వారి ఈ దేవుడికి వదిలేశాను. నీ మనసులో ఏమున్నా అంటే నీ మనసులో ఉన్నటువంటి ఇష్టదైవాన్ని కొలుచుకో. ఈ కష్టతరమైనటువంటి
గతాన్ని నువ్వు దాటగలిగితేనే సంతోషకరమైన జీవితాన్ని నువ్వు వెళ్ళగలుగుతావు. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా నేను అది చేయలేదు, ఇది చేయలేనని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అయినా సరే నేను దేన్నైనా సరే ఎదురిస్తాను, చేసుకుంటాను. నమ్మకాన్ని నువ్వు మాత్రం కోల్పోవద్దు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే అసలు పట్టించుకోవద్దు. నేను నీకు ఉన్నాను కదా. ఎందుకు చెప్పు భయం? ఏదైనా నీకు అవసరమా? ఎవరు సహాయం చేయడం లేదని నిన్ను అడుగు. ఈ బాబాని తప్పకుండా అడుగు. నేను నీకు సమాధానం ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను. అది ఏ రూపంలోనైనా సరే, మనిషి రూపంలోనైనా సరే, సందేశం రూపంలోనైనా సరే, ఇంకా ఏ రూపంలోనైనా సరే నీకు ప్రశ్నకు నేను తప్పకుండా సమాధానం అనేది ఇచ్చే తీరుతాను. నువ్వు సంతోషంగా ఉంటావని మరల నీకు గుర్తు చేసి చెప్తున్నాను. ఇక భయపడద్దు. ఎప్పుడూ కూడా నువ్వు ఎంచుకున్న రంగాన్ని అంటే ఏదైతే నువ్వు పనిని తలపెట్టావో ఆ పనిలో తప్పకుండా నీకు విజయాన్ని అందిస్తాను. నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారి ఆటలు మాత్రం నువ్వు తప్పకుండా సాగనివ్వను. ఇది నీకోసం మాత్రమే నేను చెప్పే అతిపెద్ద రహస్యం కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా రహస్యంగా విను. ఇలా ఒంటరిగా రహస్యంగా వినమని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎవరో పక్కన ఉండి వింటే వారు ఏదో చేసి నీ మనసుని డైవర్ట్ చేస్తారని కాదు. ఎప్పుడు కూడా ఒంటరిగా రహస్యంగా వింటేనే ఈ సాయి తండ్రి చెప్పేది నీకు బాగా అర్థమవుతుంది. నువ్వు మాత్రమే ఒంటరిగా విను. ఎందుకంటే నేను ఇలా దుఃఖిస్తూ ఉన్నావు. నీకు సంబంధించిన ప్రతి విషయం నువ్వు మొదలు పెట్టాలని, నువ్వు విజయం సాధించాలనుకున్న పనిలో నీకు లబ్ధి రావడం లేదని బాధపడుతున్నావు కదమ్మా.